సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి నిజమైన హక్కుదారులను తేల్చాలని నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి బొల్లారం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభానికి ముందే నిజమైన యజమానులు ఎవరూ తేల్చాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఎకరాల కొద్దీ నవాబు వంశస్థులకు చెందిన భూములపై న్యాయ పోరాటం కొనసాగుతూ ఉండగా సదరు భూములలో నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఇప్పటికే తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేశామని అసోసియేషన్ చైర్మన్ ఎండి అమర్ అజిజ్ ఖాన్, లీగల్ సలహాదారు గడ్డం ఏబెల్ చెప్పారు. ఇక న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించిన తర్వాతే ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభించాలని కోరారు. మేము నవాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి 2 నెలల నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కంటోన్మెంట్ ల్యాండ్ విషయంలో ఏదైతే 2 ఎలివేటెడ్ కారిడార్ ఈ ప్రాంతం గుండా పోతుందో అది నిర్మించడానికంటే ముందు నవాబుల భూములన్నీ కూడా పరిశీలించి నవాబులకు న్యాయం చేసి అక్కడ స్థానికంగా నివసిస్తున్న నాయకులు కూడా ప్రజలకు కూడా న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూములపై మరి పరిశీలించి ఒక ఎంక్వైరీ కమిటీని లేదా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ అందరికీ న్యాయం చేసి వీరితో పాటు అక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు కూడా న్యాయం చేయాలనేసి మేము ఈ వెల్ఫేర్ అసోసియేషన్ నవాబ్ వారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం స్పందించి దిగి రావాలని కోరుతున్నాము. లేదా మేము సీఎంను కలిసి వారితో స్వయంగా మేము అపాయింట్మెంట్ తీసుకొని చర్చించి ఈ విషయంపై వారికి కూడా వినతి పత్రం ఇస్తామని నేను మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఇక్కడ భూములు కంటోన్మెంట్ భూములలో CS7 ఆఫ్ 1958, CS9/1 ఆఫ్ 1951, CS13 ఆఫ్ 1958 అండ్ ఇల్లా ఫక్రుల్ నవాబు మరియు నిజాం సర్కార్ భూములు, ఇక్కడ ఆస్మాన్ జాయిపాగా భూములు, వీరందరూ భూములు ఇక్కడ ఉన్నాయి. ఈ భూములలో థర్డ్ పార్టీస్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అసలు వారసులు రోడ్ల మీద ఉన్నారు. మరి ల్యాండ్ గ్రాబర్స్ మరియు ఇతరులు వచ్చి భూములు కబ్జా